రాజధాని భూ సమీకరణలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న జగన్ ఆరోపణల్ని రైతులు తీవ్రంగా ఖండించారు. తమంతా స్వచ్ఛందంగా భూములిస్తే అసంబద్ధ ఆరోపణలతో ప్రతిష్ఠ దిగజార్చడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణానికి సహకరించాల్సిన ప్రతిపక్షం కొందరిని రెచ్చగొట్టి అవరోధాలు సృష్టిస్తోందని విమర్శించారు. ఒక పక్క అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూనే అమరావతిలో ప్లీనరీ ఎలా నిర్వహిస్తున్నారని రైతులు నిలదీశారు. రాజధాని జరగనివ్వరు, భూములు ఇవ్వనటువంటి రైతాంగాన్ని రెచ్చగొడతారు, పోయిన అధికారుల్ని కుర్చీలెత్తు పట్టేటువంటి పరిస్థితుల్లో మీరు కార్యక్రమాలు చేపడతారు. ఒక పక్కనే ఉంటారు, ఈ రాష్ట్రానికి రాజధాని కావాల్సిందే, రాజధాని నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు మళ్ళా ప్రకటన చేస్తూనే ఉంటారు. స్వచ్ఛందంగా రైతులు 35,000 ఎకరాలు మేము రైతులు ఇచ్చాము. మా దగ్గర రైతుల దగ్గర లాక్కున్నారు, లేకపోతే ఆరోపణలు చేశారు, లేకపోతే ఇది ఇక్కడ అవినీతి జరిగింది, లేకపోతే ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు కొని ఇక్కడ పొలాలు చేతులు మార్చి కోట్లు ఇచ్చేశారు అనేది మాట్లాడటం అనేది ఇది అసలు ఆయన ఓర్ కాదు, మాట కోసం మాట్లాడటం తప్పితే అసలు ఎటువైన ఇది కాదు.